ఏపీ తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినప్పటి నుంచి గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల కారణంగానే వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని అధికార పార్టీలు చెబుతున్నాయి. ఇచ్చిన హామీల సంగతి అట్టించితే ఇప్పుడిప్పుడే పెట్టుబడులను తెచ్చి వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని అంటున్నారు. ఇదే సమయంలో ఏపీ తెలంగాణ అప్పులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో అప్పు ఈ ఏడాది మార్చి 31 నాటికి 5,62,557 కోట్లని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో తెలిపారు. ఇక తెలంగాణ అప్పు 4,42,298 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఏపీ అప్పుల్లో జీఎస్డీపీ 34.7% ఉందని, ఇక తెలంగాణ అప్పుల్లో జీఎస్డీపీ 26.2%గా ఉందని వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈక్విటీ పెట్టుబడి కల్పనలో భాగంగా ఎలాంటి ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని తీసుకోవడం లేదని కేంద్రం తెలిపింది. ఈ కర్మాగారానికి 11,440 కోట్ల మేరకు కేంద్రం ఈక్విటీ మూలధనాన్ని సమకూర్చినట్లుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. అప్పులపై కేంద్రం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అప్పుల భారాన్ని ఎలా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తాయనేది చూడాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అప్పుల లెక్కల్ని బయటపెట్టింది. సో ప్రధాన ప్రతిపక్షాలు ఇంతకాలం నుంచి ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు గతంలో అధికార పార్టీలో ఉండే. సో అధికార పార్టీలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు, రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తంగా మారిందన్నారు, రకరకాల కామెంట్లు చేయడం జరిగింది. బట్ అప్పులకు సంబంధించి శ్వేతపత్రం, గతంలో ఎంత అప్పులు జరిగినటువంటి శ్వేతపత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈసారి కేంద్రం మాత్రం అధికారికంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి తెలంగాణలో అప్పు 4,42,298. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగినటువంటి ప్రశ్నకు గాను పంకజ్ చౌదరి ఈ సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే అన్నింటికంటే అత్యధికంగా దేశంలో అప్పులు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది తమిళనాడు రాష్ట్రంగా కూడా చెప్పడం జరిగింది. దాంట్లో 9,55,691 కోట్లతోటి తమిళనాడు రాష్ట్రం ఉంటే, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సీరియస్లీ ఉత్తరప్రదేశ్ కు కేంద్రం ఎట్లాంటి బడ్జెట్ కేటాయిస్తుందో మనకు తెలుసు. సో భారీ బడ్జెట్లు, నిధులన్నీ కూడా ఉత్తరప్రదేశ్కి వెళ్తా ఉంటాయి. అట్లాంటి ఉత్తరప్రదేశ్ కూడా 8,57,744 కోట్ల రూపాయల అప్పు చూపించడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 8 లక్షల కోట్ల పైచిలకు, కర్ణాటక 7 లక్షల కోట్ల రూపాయలు ఉంటే కనుక ఇక పశ్చిమ బెంగాల్ 7,14,000 కోట్ల రూపాయలు పైచిలుకున్నాయి. ఆ తర్వాత ఆర్బీఐ అంచనా ప్రకారం 2025 మార్చి 31 నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సముష్టి అప్పు ఏదైతే ఉందో ఇది 2,67,35,462 కోట్ల రూపాయలు ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో అప్పులు ఓకే, ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ రాష్ట్రం అయినా కానీ అప్పుల విషయంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఓకే. బట్ ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ ఏం చెప్తున్నాయి? ఇట్లా అప్పులు చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆర్బీఐ అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఎట్లాంటి పరిస్థితి? అటు అధికార పక్షం చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, ఇటు ఈ రోజు కేంద్రం విడుదల చేసినటువంటి ఈ లెక్కల పరిస్థితి కానీ, దీంట్లో ఎంతవరకు ఉంటుంది? ఇంకా ఏమైనా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటాయా? ఇంకేమైనా లెక్కలు ఏమైనా అటు ఇటుగా ఉంటాయా? మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. శేషు సార్, 4,42,298 కోట్ల రూపాయలు తెలంగాణ అప్పు, బట్ 8 లక్షల కోట్ల పైచిలుకు అన్నది ఇంకొకటి చెప్పడం జరిగింది. అయితే కార్పొరేషన్లు కలిపారా, కార్పొరేషన్ కలపకుండా చేశారా? ఇవి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏం చెప్తున్నాయి? ఎట్లా చూడొచ్చు ఈ అప్పులను? అండ్ భవిష్యత్తులో ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? కొత్త అప్పులు మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉందా ఈ అప్పుల ప్రకారం? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన దగ్గర నుంచి ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఏమొస్తుందంటే, గత ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల వలయంలోకి నెట్టివేశారు. ఆ అప్పుల వలనే వ్యవస్థలు నాశనమైపోయాయి. ఆ అప్పుల వలనే మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతున్నాం అనేటటువంటి విమర్శలు అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాల పైన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి లోక్సభ. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు మనీష్ తివారీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో చెప్పారు, తెలంగాణ రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి క్రమంలో
మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 5,62,000 రూపాయల అప్పు ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 4,42,298 కోట్ల రూపాయల అప్పు ఉన్నదని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారని చెప్తున్నారు. మరి 5,68,000 ఎట్లా చెప్పారు లోక్సభలో అనే ప్రశ్న వస్తుంది. తర్వాత రేవంత్ రెడ్డి మొదటి అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఏం చెప్తున్నారంటే 7 లక్షల కోట్లు అప్పు చేశారంటే 6,71,000 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తున్నటువంటి క్రమంలో మరి 4,42,298 కోట్లని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఫ్లోర్ లో ఎలా చెప్పింది అనేటటువంటి ప్రశ్న సహజంగా మనకి తలెత్తుతుంది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి లెక్కలను మాత్రమే లోక్సభలో మంత్రి చెప్పినటువంటి విషయాన్ని గమనించాలా. వాస్తవంగా అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకుంటారు. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి తీసుకున్నటువంటి సందర్భంలో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ని క్రియేట్ చేస్తారు, ఎస్పీవైలను క్రియేట్ చేస్తారు, లేకపోతే కార్పొరేషన్ల ద్వారా రుణాలను సేకరిస్తారు, నాన్ గ్యారంటీల ద్వారా రుణాలను సేకరిస్తారు. ఆ రుణాలు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకో. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో చెప్తున్నటువంటి అప్పుల లెక్కలకి లోక్సభలో చెప్తున్నటువంటి అప్పుల లెక్కలకి ఈ తేడాలు కనపడుతున్నాయి అనేటటువంటి ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. అసెంబ్లీ సమావేశం గతంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పులున్నాయి, దరిదాపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పేసి. బట్ నిన్న మొన్న కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకులు చేస్తున్నది మాట ఏంటంటే కేవలం 4 లక్షల కోట్ల అప్పు మాత్రమే మేము చేయడం జరిగింది, దాని అభివృద్ధి దిశగా మాత్రమే తీసుకుపోయినాం, వీళ్ళు చెప్తున్నాయని తప్పుల తడకలని చెప్తున్నారు. అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో మాత్రమే ప్రతిపక్షం 4 లక్షల కోట్లు చెప్తుందా? గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఇవి కాకుండా కార్పొరేషన్ లెక్కల్ని కానీ ఇందాక మనం అనుకున్నట్టు 2-3 వేరియస్ ఏవైతే రూట్స్ ఉన్నాయో వాటిని స్కిప్ చేసి చెప్తున్నటువంటి లెక్కలు అనుకోవచ్చా ప్రతిపక్షం చేస్తున్న కామెంట్స్ ని? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము లోక్సభలో చెప్పినటువంటి 4,42,000 కోట్ల రూపాయల అప్పులో కాళేశ్వరం అప్పు ఇంక్లూడ్ కాదు. కాళేశ్వరం అప్పు 1,00,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినప్పటికి కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవైల కింద కార్పొరేషన్ల గ్యారంటీల కింద తెచ్చినటువంటి అప్పు కాబట్టి 1,00,000 కోట్ల రూపాయల అప్పు దీంట్లోకి రాదు. అందుకని శాసనసభలో పెడుతున్నటువంటి లెక్కలకను లోక్సభలో పెడుతున్నటువంటి అప్పుల లెక్కలకు చాలా డిఫరెన్స్ ఎందుకు కనపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పు 1,58,000 కోట్ల రూపాయలు. 1,58,000 కోట్ల రూపాయల అప్పులో మీకు ఒకళ్ళ లెక్కలు తీస్తే ఎఫ్ఆర్బిఎం పరిధి కింద తీసుకున్నది ఎంత 52,000 కోట్ల రూపాయలు. అంటే లెక్కలు ఒక 52,000 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది తప్ప మీకు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి 60,000 కోట్ల రూపాయలు, నాన్ గ్యారంటీల కింద తీసుకున్నటువంటి 10,000 కోట్ల రూపాయలు లెక్కలోకి రాదు. ఇప్పుడు ఈ 15 నెలలలో కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు మీకు 1,58,000 కోట్ల రూపాయలు. ఒక సంవత్సరానికి వాళ్ళు చేసినటువంటి అప్పు 1,24,000 కోట్ల రూపాయలు. ఆ 1,24,000 కోట్ల రూపాయల్లో ఎఫ్ఆర్బిఎం పరిమితి కింద చేసింది 52,000 కోట్లే. కానీ కార్పొరేషన్ల ద్వారా చేసింది 60,000 కోట్ల రూపాయలు, నాన్ గ్యారంటీల కింద చేసినటువంటి అప్పు 10,000 కోట్ల రూపాయలు. అది లెక్కలకు రాదు. కాబట్టి ఇప్పుడు మనకి శాసనసభలో చెప్తున్నటువంటి లెక్కలకి లోక్సభలో చెప్తున్నటువంటి లెక్కలకి తేడా కనపడుతుంది. చూడండి, మీరు గత బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు తలసరి అప్పు తెలంగాణ రాష్ట్రంలో 1,73,000 రూపాయలు ఉంటే ఇప్పుడు కొత్త బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లోనే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా చెప్పినటువంటి లెక్క ఎంత అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి పైన అంటే తలసరి అప్పు పర్ క్యాపిటా ఫర్ హెడ్ డెత్ బర్డెన్ ఎంత ఉందంటే 2,12,000 రూపాయలు ఉంది. అంటే ఈ అప్పు బర్డన్స్ రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ఎఫ్ఆర్బిఎం పరిధి కింద వచ్చేటటువంటివే లోక్సభలో చెప్పారు తప్ప కార్పొరేషన్ల ద్వారా, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా, నాన్ గ్యారంటీ అప్పుల ద్వారా తీసుకున్నటువంటి అప్పులను చూపించలేదు. కాబట్టి ఈ తేడా మనకు కనపడుతుంది. అయితే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాలు కానీ అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపేటటువంటి స్థితిలో లేవు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రము మార్చి నెలకి 5,000 రూపాయల అప్పు తీసుకుంది. 5,000 కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదు. ఈవెన్ అంత భారీ నిధులు కేటాయించేటువంటి ఉత్తరప్రదేశ్ కూడా ఈ రోజు 8 లక్షల కోట్ల పైచిలకు 9 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేస్తుంది. అది ఎఫ్ఆర్బిఎం లిమిటే అనుకుంటే కనుక ఆ దాటి ఇంకెంత చేసింది అన్నది కూడా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ మనం కేవలం 4 లక్షల కోట్ల ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనుకుంటే ఆ దాటి ఇంకో 4 లక్షల కోట్లు అనుకుంటే అక్కడ ఇంకా 16 అయ్యొచ్చు, 20 లక్షల కోట్లు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు
ఓవరాల్ గా 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకుందాం. బట్ సంక్షేమ పథకాల అమలు మాత్రం ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉందా? ఒక ఫ్రీ బస్సు తప్పితే అడపదడప కొన్ని గ్యారంటీలు తప్పితే పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. సో రానున్న కాలంలో ఈ సంక్షేమ పథకాలు తలకు మించిన భారం అవుతుంది కదా. వీటిని అటు అప్పులకు వడ్డీలు కట్టలేక, ఇటు ఆ క్లియరెన్సులు చేయలేక, ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయలేక, సో వెరసి మళ్ళీ ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటాయి కదా. ఇది మళ్ళీ పాత ప్రభుత్వమే నెట్టేసేటువంటి పరిస్థితి కాదు. కొత్తగా కొన్ని ఇంట్రొడక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ లోక్సభలో పంకజ్ చౌదరి గారు చెప్తున్నటువంటి క్రమంలో ఏ రాష్ట్రాలకు ఎంత అప్పు ఉంది, టాప్ 5 డెట్ బర్డన్ ఉన్నటువంటి స్టేట్స్ లలో అత్యధికంగా తమిళనాడు ఉంది. 9,55,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే యూపీ 8 లక్షల కోట్లకు పైగా అప్పు ఉన్నటువంటిది. తర్వాత మహారాష్ట్ర ఉంది, తర్వాత కర్ణాటక ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంది. పెద్ద రాష్ట్రాలకే అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే మీరు సౌత్ లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హామీలను నెరవేర్చడానికి పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కదా. తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నటువంటిది ఏంటది, మన రాష్ట్ర ఆదాయము 18,500 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతి నెల 18,500 కోట్ల రూపాయలు లేదు. ప్రతి నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవ్యంగా నడవాలి అంటే 22,000 కోట్ల రూపాయలు కావాలి. తను చెప్తున్నది 18,500 కోట్ల రూపాయలు ఉన్నారన్నారు. వాస్తవం అది కాదు. ప్రతి నెల మనం 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నాం కాబట్టి 18,500 కోట్ల రూపాయల ఆదాయం కింద మనం చూపెడుతున్నాం. వాస్తవంగా మనకు వస్తున్నటువంటి ఆదాయం నెలకి 13,000 కోట్ల రూపాయలు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెల రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి అంటే అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6,500 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకు ఇస్తున్నాం. 6,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు కిస్తీలు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఇక నా దగ్గర 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలతోటే నేను మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దాలి, సంక్షేమ కార్యక్రమాలను నడపాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో బట్ సార్ ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటి, ఆప్షన్ ఏంటి? ఎందుకంటే ఉన్న అప్పులను బట్టి వచ్చేటువంటి రాబడిని బట్టే ఎవరైనా అప్పులు ఇస్తారు. సో ఏం తాకట్టు పెట్టాలి, ఏం కుదవ పెట్టాలి, ఎట్లాంటి రింగ్ రోడ్లు పెట్టాలి? గతంలో కూడా కేవలం రైతు బంధుల కోసం అని చెప్పేసి, సంక్షేమ పథకాల కోసం అని చెప్పేసి రింగ్ రోడ్ ని ఆ రోజు లీజ్ కి ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. భూములు, బాండ్స్ కూడా తాకట్టు పెట్టినటువంటి సందర్భాలు చూసాం. సో ఏంటి పరిస్థితి? నెక్స్ట్ అప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? మళ్ళీ అప్పులు తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? FRBM లిమిట్ ఏం చెప్తోంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం? అదే వీళ్ళు FRBM పరిమితిని ఎప్పుడో దాటిపోతున్నారు. FRBM పరిమితిని దాటిపోతున్నారు కాబట్టి ఆ దాటిపోయినటువంటి దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రుణాలు చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా నిధులు, అప్పులు సేకరిస్తున్నారు, గ్యారంటీల ద్వారా సేకరిస్తున్నారు, RBI దగ్గర కుదోబెట్టినటువంటి వాటి ద్వారా సేకరిస్తున్నారు, నాన్ గ్యారంటీల ద్వారా సేకరిస్తున్నారు. అంటే అప్పులు చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ ని వెతుక్కొని పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇక్కడ మనం బడ్జెట్ లో రుణ వితరణ పరిమితి పెట్టుకున్నది 70,000 కోట్లు పెట్టుకున్నాం. 2025-26 బడ్జెట్ ప్రకారంగా బడ్జెట్ లోనే 70,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నామంటే ఇంకా కార్పొరేషన్ల ద్వారా, నాన్ గ్యారంటీల ద్వారా ఎంత అప్పులు సేకరించబోతున్నాం అంటే దరిదాపు ఒక సంవత్సరానికి అంటే 1,24,000 కోట్ల రూపాయలు కొత్త ప్రభుత్వం అప్పు చేసిందంటే రాబోయే రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాలన్నా, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను లేకపోతే గ్యారంటీలను, హామీలను అమలు చేయాలన్నా దరిదాపు సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలను అప్పు గనక చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మీరు ఒక మాట చెప్పారు శ్రీకాంత్, 2023 శాసనసభ ఎన్నికలకు ముందు రైతు బంధు కింద 7,000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ORR ని లీజుకి ఇచ్చేశారు. ORR ని లీజుకి ఇచ్చేసినటువంటి డబ్బులతోటే రైతు బంధు పథకానికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందనేటటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా భూములను అమ్మకం ద్వారా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పెంచటం ద్వారా, భూములను తనఖా పెట్టడం ద్వారా, లిక్కర్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలను పెంచడం ద్వారా, భూముల విలువలను సవరించడం ద్వారా, అప్పులను సేకరించడం ద్వారా, వీటన్నిటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోలేకపోతే
3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నిధులను సమకూర్చుకోలేదు. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నిధులను సమకూర్చుకోలేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదనేది. అంటే భవిష్యత్తులో కూడా, అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అప్పులతోటైతే గత ప్రభుత్వాలను విమర్శిస్తున్నారో వీళ్ళు కూడా అవే విమర్శలను ఎదుర్కొనేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు చేసినటువంటి అప్పు కంటే కూడా వీళ్ళు ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 6 గ్యారంటీలు, అక్కడ 6 సూపర్ 6. అక్కడ సూపర్ 6 ని అమలు చేయాలన్నా ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేయాలన్నా లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి పేద మహిళలకి నెలకు వాళ్ళ అకౌంట్ లో 2,500 కోట్లు వేయాలంటే 40,000 కోట్ల రూపాయలు కావాలి. ఒక్క పథకానికి, ఒక్క పథకం అమలు చేయడానికి 40,000 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? బడ్జెట్ నిధులు కేటాయింపు లేదు. రేపు పొద్దున ఈ పథకాన్ని అమలు చేయాలి అంటే 40,000 కోట్ల రూపాయలు కావాలా? అప్పులే మార్గం, అప్పులు తప్ప వేరే మార్గమే లేదు. అప్పుల ద్వారా అప్పులు తీసుకొచ్చే వీటిని అన్నిటిని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటది. అదర్ దాన్ దేర్ ఇస్ నో రెవెన్యూ సోర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. రైట్. యా, శశి సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు యూ. రైట్, మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు, చెప్పండి. యా, రామ్మోహన్ రావు గారు, సో అప్పుల లెక్క తేలుస్తుంది కేంద్రం. FRBM లిమిట్ లో కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి లెక్కలు మాత్రం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా చేసినటువంటి అప్పులు కార్పొరేషన్లు కానీ లేదంటే ఇంకా మిగతా ఏవైతే సోర్సెస్ ఉన్నాయో, సో 2-3 సోర్సెస్ ను ఉపయోగించి చేసినటువంటి కామెంట్స్, ఆ అప్పులు ఇవన్నీ కూడా 10 లక్షల కోట్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులయ్యాయి. ఒక ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. 2047 విజన్ అంటూ ముందుకెళ్తున్నారు. ఈ విజన్ లో ఇప్పుడున్నటువంటి ఏదో కొంత సోర్స్ ఏందా అంటే, కొంత ఉపశమనం ఏందా అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. బట్ ఇప్పటికే 5 లక్షల కోట్ల పైచిలకు రూపాయల అప్పులున్నాయి. అది కేవలం కేంద్రం లెక్కలో FRBM పరిధిలో ఉన్నటువంటి అప్పులు మాత్రమే. ఇది కాకుండా ఇంకా అంతకు మించి అప్పులు కూడా చూపిస్తోంది ప్రభుత్వం. ఆల్మోస్ట్ 8 నుంచి 10 లక్షల కోట్ల వరకు ఉందన్నది చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్థిక విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసంలోంచి అప్పులు తీర్చాలి. అప్పులు తీర్చడానికి కొన్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పరిశ్రమలు రావాలి. సో విజన్ 2047 ఎప్పుడవుతుందో తెలియదు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నడవాలి. ఇందాక శేషు గారు చెప్పినట్టు ఇటు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు కానీ, అటు ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 కానీ, ఇప్పటికీ సూపర్ 6 లో కూడా 1-2 అరాకొర తప్ప పెద్దగా ఇంకేం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. తల్లికి వందనం కూడా ఇంకా అట్లాగే ఉంది, రేపు మాపు అన్నట్టుంది. కొంత ఏమైనా ఈ 9 నెలల తర్వాత ఉపశమనం ఏమైనా ఉందా అంటే, ఒక్క మెగా డిఎస్సి విషయంలో మాత్రం కొంత ఉపశమనం కనిపిస్తోంది. సో తల్లికి వందనం ఇక వేస్తామంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీటికి తోడు రాజధాని విషయం, పూర్తి స్థాయిలో రాజధాని రావాలి, ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిధులు రావాలి. అట్ ది సేమ్ టైం అఫ్ కోర్స్ మొన్న కొంత ఉక్కు ఫ్యాక్టరీకి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కొంత నిధులు కూడా కేటాయించారు. దట్ సంథింగ్ డిఫరెంట్ విషయం. అండ్ పోలవరం ప్రాజెక్ట్, ది బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో పోలవరానికి కూడా ఇంకా నిధులు రావాలి. ఈ పోలవరానికి నిధులు ఇస్తారా అంటే లేదు, ఇది కూడా అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి. సో ఇది కూడా ఇంకా రానున్న కాలంలో అప్పుగా ఉండే పరిస్థితే కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు మిత్రుడు శేషు గారికి, అలాగే మనకు ఐనిస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆల్మోస్ట్ శేషు మొత్తం చెప్పేశారు, దాంట్లో విభేదం లేదు నాకు. కనుక అంగీకరిస్తూనే అదనపు విషయాలు మాట్లాడుతున్నాను. నేను 2 రాష్ట్రాల బడ్జెట్ మళ్ళీ అంటాను, ఎందుకంటే 2 చెప్పారు వారు కూడా, కనుక నేను 2 చెప్తాను. మీరు చివరికి అడిగిన పోలవరం సంగతి, అమరావతి సంగతి చెప్పే ముందు అప్పు చేసి పప్పు కూడు తినేతోనే సామెత. ఇప్పుడు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు 2 కూడా 2 రాష్ట్రాల్లో అసత్యాలు చెప్తున్నారు. అంటే వాళ్ళకి అనుకూలమైన విషయాలు చెప్పుకుంటున్నారు, అనుకూలం లేని విషయాలు ఏమో దాస్తున్నారు. ప్రజలను ఫూల్ చేస్తున్నారు, ఒక ప్రజలను అర్థం కాకుండా చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా, పార్లమెంట్ సాక్షి కూడా ఇది చేస్తున్నారు. అక్కడ ఇక్కడ దేశవ్యాప్తంగా 2,67,000 కోట్ల అప్పు ఉంటే, కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఏమో 65,000 కోట్లు అయితే 1,10,000 కోట్ల దాకా కొత్త ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అర్థం అవుతుంది. సగం అప్పులు రాష్ట్రాలై, ఇప్పుడు 2,62,000 కోట్లలో సగం అప్పులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నట్టే కదా. మనకు కేంద్రానికి స్మాల్ రిక్వెస్ట్, 2,62,00,000 కరెక్ట్, 2,62,00,000. 1,62,00,000 కోట్లేమో అక్కడ కేంద్ర ప్రభుత్వం, మిగతా 1,00,000 కోట్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేశారు. కనుక 2 కోట్ల చిల్లరగానే లక్షలు తేడా తెలియకుండా పోతుంది ఇప్పుడు మనకి సమస్యని. అందుకని ఏమంటారంటే, గతంలో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఉంటుంది శ్రీకాంత్ గారు. ఏమనంటే, కేంద్ర ప్రభుత్వం నోట్లు ప్రింట్ చేసుకోవచ్చు, ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటది, వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంది. రాష్ట్రాలకు అది లేదు. కనుక 3 రకాల అప్పును మనం సమీక్షించుకుంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కరెక్ట్ గా నాకు ఒక అనుమానం ఉంది. ఇప్పటికి కూడా మీరు తెచ్చారా, విశేష తెచ్చాలే, 2025 మార్చి 31 రాలే కదా, ఇక్కడ దాకా అప్పులు అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా 2024 మార్చి వరకే వాళ్ళు చెప్పింది. ఈ సంవత్సరం అప్పులు ఇంక్లూడ్ కాలేదంటున్నాను నేను.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు ఇంక్లూడ్ కాలేదు. ఎందుకంటే 31 మార్చి రాకముందే పిల్ల కొట్టక ముందే పుల్ల కుట్టారు కదా. కేంద్ర ప్రభుత్వం లెక్కలు ఏముంటాయి? 2024-25 బడ్జెట్ వరకే ఉంటాయి. 23-24 బడ్జెట్ వరకే ఉంటాయి. 24-25 ఇప్పటి వరకు ఇచ్చిన అప్పు ఇక ముందు ఇవ్వకపోవడానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇక ఈ కాలం నుంచి అప్పు ఇవ్వకపోవచ్చు. ఇంక్లూడ్ కాలేదు, ఈ సంవత్సరం ఇంక్లూడ్ కాలే అంటున్నాను. ఎందుకంటే చెప్తాను, ఈ సంవత్సరం ఇంక్లూడ్ అయితే ఇంకా పెరిగేది, కనుక కాలేదనుకుంటున్నాను. సరే, అయిందనుకున్న వాస్తవం ఏంటంటే 3 రకాల అప్పులు. ఒకటి బడ్జెటరీ అప్పులు, రెండోది మన గ్యారంటీ అప్పులు. మన తెలంగాణ ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణాలు ఏం లేవు కనుక ఇక్కడ ఉదాహరణ తీసుకుంటాను నేను. బడ్జెటరీ అప్పులు అంటేనేమో చెప్పిన 4,42,000 కోట్లు కరెక్ట్. అది సంవత్సరం వెనకనా సంవత్సరం మొదటి తర్వాత సంగతి. రెండోది ఏంటంటే గ్యారంటీ అప్పులు. భద్రాద్రి, యాదాద్రి 2 విద్యుత్ కేంద్రాలకు గ్యారంటీ ఇచ్చింది. విద్యుత్ సంస్థ కట్టుకుంటది. ఇప్పుడు ప్రభుత్వానికి బాధ్యత లేదంటే ఉంటది, కానీ డైరెక్ట్ గా బడ్జెట్ నుంచి కేటాయించాల్సిన అవసరం లేదు. దానికి అక్కడ వచ్చిన లాభాలతో చేసుకుంటదండి. ఆ తర్వాత సంగతి ఫ్రీ కరెంట్ ఉన్నది, ఇవన్నీ 200 యూనిట్లకు ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ మనం చెల్లించాలి. మూడోది ఏంటంటే కార్పొరేషన్ అప్పులు. కార్పొరేషన్ అప్పుల్లో కాళేశ్వరం పూర్తిగా 90,000 కోట్లు తెచ్చాయి. 89,750 కోట్ల లెక్కలు ఉన్నాయి. తీసుకొచ్చి 1,00,000 కోట్లు అనుకున్నాం మనం, 1,00,000 కోట్లు తీసుకురాలి. అందులో ఖర్చు అయింది 80,000 కోట్లే, 79,000 చిల్లర కోట్లే. మిగతా 8,000 కోట్లు ఇంకా బ్యాంకులు తీసుకోలేదు. SBI ప్రకటించింది, మిగతా బ్యాంకులు 5 బ్యాంకుల నుంచి తీసుకున్నారు. వాళ్ళు 5 బ్యాంకులు ఏం చూపించారంటే ఆదాయం వస్తుంది మీకు, నీటి పన్ను ద్వారా వస్తుంది. నీటి పన్ను లేదు మన దగ్గర, కానీ ఆదాయం వస్తుందని చూపించారు. ఈ 3 రకాల అప్పులు కలుపుకుంటే కూడా 7 లక్షల కోట్లు కావు. ఇందులో బ్యాక్లాగ్ ఒకటి ఉంటుంది. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వం శాశ్వతం లెక్కనైతే 10 ఏళ్ల క్రితం, అంటే 11 ఏళ్ల క్రితం తెలంగాణ ఆవిర్భావం అప్పుడు 68,000 కోట్ల రూపాయలు అప్పు పాత ప్రభుత్వం చేసిపోయింది. అది కూడా ఇందులోకి వస్తుంది. అది ఎప్పుడు కూడా అప్పులు కడుతూ పోతుంటారు, మిత్తి అప్పులు కడుతుంటారు, పోతుంటాయి. కనుక అసలు తీరుతుంటది ఆ పాత, మళ్ళీ కొత్తగా అప్పులు తీసుకొస్తారు. అందుకనే ఆనాటి ఇది పెరుగుతూనే ఉంటుంది ఏ రాష్ట్రమైనా. బట్ ఈ భారాన్ని తగ్గించాల్సినటువంటి ఒక కార్యాచరణ కూడా జరగాలి. సో ఈ లెక్కల ప్రకారం చూస్తే ఈ 6 గ్యారెంటీలు, సూపర్ 6లు, ఈ హామీలన్నీ చూస్తే రానున్న కాలంలో ప్రభుత్వంలోకి రావాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పులే పెరుగుతున్నాయి తప్ప వీటి తగ్గించాలన్నటువంటి ఒక వ్యూహం ఏమైనా ఉందా? అప్పు తప్పదు, ఎట్టి పరిస్థితులు. అప్పు చేసి పప్పు కూడా తినొద్దు, కానీ అప్పు చేసి అభివృద్ధి చేస్తే తప్పులేదు అంటున్నాను. నా ఉద్దేశం కాళేశ్వరం అప్పు కరెక్ట్ అంటున్నాను. అట్లాగే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల అప్పు కరెక్ట్ అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో అప్పుల సంగతి చెప్తాను. ఇక ఆంధ్రప్రదేశ్ లో పప్పు బెల్లాలకే అప్పులు చేశారు కదా. మీరు అన్న 2 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సంబంధం లేదు. ఒకటి పోలవరం నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మన 12,000 కోట్లలో కేవలం యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండానే 12,000 కోట్లు ఇచ్చారు గత ప్రభుత్వంలో. అది ఆ 12,000 కోట్లు కూడా అప్పు కింద ఇచ్చినట్టే కదా, దాన్ని అట్లే భావించాలి. అప్పు కాదు, అదే గమనించుకోవాలి. అప్పు కాదు, అదేంటంటే కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ కి ఇచ్చింది. ఇప్పుడు మనకు అప్పు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆ జాతీయ ప్రయారిటీ ప్రకటించిన తర్వాత మొత్తం ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. జాతీయ ప్రయారిటీ కింద విభజన చట్టంలో ఉంది, మొత్తం ఇస్తున్నది. కానీ ఇప్పటిదాకా ఒక కొర్రీ ఏంటంటే మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చినాక మాత్రం రిలీజ్ చేద్దామన్నారు. ఇప్పుడు మాత్రం అడ్వాన్స్ గా ఇచ్చారు. ఆ 12,000 కోట్లలో 6,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికే ఇంకొక 6,000 కోట్లు అడ్వాన్స్ ఉన్నది. ఈ అడ్వాన్స్ కూడా ఇస్తే కనుక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ లో ఖర్చు కాదు, సంబంధం లేదు. అట్లాగే అమరావతికి ఇచ్చేది మాత్రం మీరు చెప్పింది వాస్తవం. అమరావతికి పూర్తి చేయడానికి అంటే అప్పు తెచ్చుకోమంటారు. ఎక్కడ గ్రాంట్ కాదు, అది గ్రాంట్. ఇదేమో అమరావతికి అప్పు తెచ్చుకోమంటారు. 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోమంటారు. దాన్ని మేము పర్మిషన్ ఇస్తామంటారు. నిర్మాణం కోసం అప్పు చేస్తే నష్టం వెళ్ళి దాని వల్ల రిటర్న్స్ వస్తాయి. నేనేమంటున్నానంటే ఈ 2 అధికార పక్షం అక్కడేమో మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు అప్పు తీసుకొచ్చారు వారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బదనాం చేసిండు. వైఎస్ మీద ఇప్పుడు వీళ్ళు బదనాం చేస్తున్నారు. వాస్తవాలే తెలిసినాయి కదా మనకైతే. అంతేందుకు కేంద్ర ప్రభుత్వం చెప్పకముందే మన దగ్గర బట్టి విక్రమార్క గారు ఆ అసెంబ్లీ సాక్షిగా ఇదే 4,62,40,000 కోట్లు అని చెప్పిండు. దాన్ని మనం గమనిస్తలేము. బట్టి విక్రమ అదే మన ఆర్థిక మంత్రి ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ లో, ఈ ఇద్దరు కూడా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తప్పే ఉండాలి. FRPM పరిమితులు మించకుండా ఎవరు అప్పులు చేస్తలేరు. నెంబర్ 1 అది గమనించాలి. అంటే వీళ్ళు ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షాల మీద రాజకీయాలు చేసుకుంటారు తప్ప అప్పులు రావు. ఒక్కటి మాత్రం వెసులుబాటు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఏమందంటే, గతంలో మోడీ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కనుక విద్యుత్ మీటర్లు అంటే ట్రాన్స్ఫార్మర్లకు రైతుల మీటర్లు పెడితే మాత్రం 3,000 కోట్ల రూపాయలు అదనంగా FRPM పరిమితి పెంచుతామన్నారు. మేము తీసుకోము, మేము మీటర్లు పెట్టమని ఖరాఖండి కూర్చున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే దాని మీద ఉన్నది, ఇంకోటి స్టాండ్ లేదు. కానీ ఇప్పుడు మొత్తంలో చూస్తే ప్రతిపక్షాలు అధికార ప్రతిపక్షాల మీద బదనాం చేసుకుంటుంది. కానీ అప్పు ముప్పే, కానీ అప్పు చేసి పప్పు కూడా తినకుండా అప్పు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తప్పు కాదు, రిటర్న్స్ వస్తాయి. అప్పు కూడా పెరగకుండా ఉంటది. ఎప్పుడైనా అసలు మితి కడుతూనే ఉన్నాం కదా.
ఇందులో కూడా అవును. అబద్ధాలు చెప్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పు కడుతున్నాం అని అంటున్నారు. అప్పు అసలు రెండిపోతుంటాయి. మన బ్యాంకులో కార్ లోన్ తీసుకుంటే ఎట్లాగూ అప్పు అసలు కలిపెట్టబోతుంటుందో ఇప్పుడు కూడా పోతుంది. లేకపోతే 60,000 కోట్లు అవుతుంది, 60 లక్షల కోట్లు అవుతుంది. ఏది ఒకవేళ అప్పు పాతే పోకపోతుంది. రెండు ప్రభుత్వాలు చేస్తాయి, కానీ ఆదాయం కన్నా మించిన ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇవాళ పరిమితికి మించిన పథకాలు ప్రకటించారు, అనవసర ఉచితాలు ప్రకటించారు. ఖచ్చితంగా 1,40,000 కోట్ల రూపాయలు తెలంగాణకు, అక్కడ వాళ్ళు సూపర్ 6 అంటే సరిగ్గా 1,50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ కొత్తగా అప్పులు తెచ్చే సంక్షేమ పథకాలు చేయాల్సిన దుస్థితి మాత్రం రెండు ప్రభుత్వాలు తీసుకొచ్చింది. రైట్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల లెక్క. సో దీనికి ఒకవైపు ఇంట్రెస్ట్లు కడుతూ అసలు క్లియర్ చేస్తూ కొత్తగా మళ్ళీ అప్పులు తీసుకొస్తూ సంక్షేమ పథకాలు నడిపించాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలని, దాంట్లో మరీ ముఖ్యంగా ఇప్పటికే 1,40,000 కోట్ల రూపాయల వరకు రెండు రాష్ట్రాల నుంచి మళ్ళీ అప్పులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దరిదాపుగా. సో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తే రానున్న కాలంలో ఇంకా ఎన్ని లక్షల కోట్ల వరకు, ఒక కేవలం సంక్షేమ పథకాలకే దరిదాపు 2,000 కోట్లు, 2 లక్షల కోట్ల వరకు కూడా అప్పులు అవుతున్నాయంటే రానున్న కాలంలో అప్పుల భారం ఎట్లా ఉండబోతోంది, ప్రజల జీవన విధానం మీద ఎట్లాంటి భారం పడబోతోంది, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులే. సంక్షేమ పథకాలు ఎప్పుడైనా కానీ ప్రజలకే నష్టం చేస్తాయి. ఆ పథకాలు అప్పుడు వచ్చినంత వరకు బాగానే ఉంటాయి తప్ప దాని తర్వాత పడేటువంటి పరిణామాలు, దాని తర్వాత పెరిగేటువంటి ధరలు, దాని తర్వాత స్టాంప్స్ రేట్లు, రిజిస్ట్రేషన్ రేట్లు, ఇవన్నీ కూడా మద్యం రేట్లు, ఇవన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. సో అక్కడి నుంచి మళ్ళీ మన జేబులు ఖాళీ అవుతూ ఉంటాయి. So that's all for now. Next updates continue. Keep watching iNews.